నమస్తే వెల్కమ్ టు ఇమేజ్ న్యూస్ ముందుగా హెడ్లైన్స్ చూద్దాం ఉమ్మడి తూర్పు గోదావరి జిల్లాలో బగ్గుమన్న గంజాయి రవాణా పెద్దాపురం చిల్డ్రన్స్ క్లబ్ ఆధ్వర్యంలో కందుకూరి వర్ధంతి సభ దివిలి గ్రామంలో జట్లమ్మ తల్లి జాతర మహోత్సవానికి తుమ్మల రామస్వామి ఉమ్మడి తూర్పు గోదావరి జిల్లాలో బగ్గుమన్న గంజాయి రవాణా విశాఖ జిల్లా గోపాలపురం గ్రామంలోని ఒకే కుటుంబానికి చెందిన 4 వ్యక్తులు స్నేహితులతో కలిసి గంజాయి రవాణాకు పుష్ప తరహాలో తరలిస్తుండగా పోలీసులకు పట్టుబడ్డ బ్యాచ్ బొలెరో బ్రీజా కారు టాప్ లోపల అమర్చి గంజాయి రవాణా చేస్తుండగా ముఠా గుట్టురాటు చేసిన పోలీసులు నిన్న అల్లూరు జిల్లా వై రామవరం మండలం గుర్తేడు వద్ద నేడు కాకినాడ జిల్లా కిర్లంపూడి మండలం టోల్ ప్లాజా వద్ద రిపీట్ అయిన సేమ్ సీన్ పర్యాటక మాటున అనుమానం రాకుండా కుటుంబ సభ్యులతో వెళ్తున్నట్లుగా పోలీసులను కలరింగ్ ఇచ్చిన గంజాయి బ్యాచ్ అనుమానం వచ్చిన పోలీసులకు కార్ చెక్ చేస్తుండగా బయటపడ్డ గంజాయి ప్యాకెట్లు పోలీసుల దర్యాప్తులో గంజాయి ప్యాకెట్లను మహారాష్ట్రకు తీసుకెళ్తున్నట్టుగా గుర్తింపు బొలెరో బ్రిజా కార్లతో పాటు 8 లక్షల విలువ చేసే 163 కేజీల గంజాయి ప్యాకెట్లను సీజ్ చేసిన పోలీసులు ఈరోజు ఉదయం కాకినాడ జిల్లా ఎస్పీ గారు శ్రీ జి బిందుమాధవ్ ఐపీఎస్ వారికి ఇన్ఫర్మేషన్ ఉంది. ఆ ఇన్ఫర్మేషన్ మన జగ్గంపేట సిఐ గారికి అలాగే కిర్లంపూడి ఎస్ఐ గారికి పాస్ ఆన్ చేయడం. అందులో భాగంగా కృష్ణవరం టోల్ ప్లాజా దగ్గర సమీపంలో ఈ వెహికల్స్ని 2 వెహికల్స్ అండి, ఒకటి బ్రిడ్జా వెహికల్ ఒకటి, తర్వాత బొలేరో వెహికల్ ఒకటి, 2 వెహికల్స్ని కూడా ఆపడం. అందులో ఏదైతే మాకు ఇన్ఫర్మేషన్ ఉందో గంజాయి సంబంధించి ఆ రకంగా చెక్ చేస్తే 2 వెహికల్స్లో కలిపి దాదాపు ఒక 75 ప్యాకెట్లు అండి 163 కేజీల దాకా ఈ గంజాయిని స్వాధీనపరచుకోవడం జరిగింది. ఇదంతా కూడా ఈ కేసు కింద నమోదు చేసి ఇందులో టోటల్ 7 ముద్దాయిలండి. 7లోనూ ఒకరేమో జూనియర్ అనమాట, అంటే 18 సంవత్సరాల లోపు అబ్బాయి ఒకరు ఉన్నారు, మిగిలిన 6 కూడా మేజర్. వీళ్ళు ఏంటంటే 2 వెహికల్స్లో ప్రయాణికుల మాదిరిగా అంటే కుటుంబ సభ్యులు కూడా ఉన్నారండి. ఎవరైతే ముద్దాయి ఉన్నారో ఆయన తరకు భార్య కూతురు కూడా ఈ వెహికల్స్లో ట్రావెల్ చేస్తున్నారు. వీళ్ళు ఏంటంటే ఒరిస్సాలో చిత్రకొండ దగ్గర నుంచి మహారాష్ట్రకు సంబంధించిన షిరిడి వరకు కూడా వెళ్ళాలని చెప్పేసి ప్లానింగ్. ఈరోజు మన చెకింగ్లు వీళ్ళంతా పట్టుబడి వీళ్ళందరినీ అరెస్ట్ చేసామండి, కోర్టుకు పెడతాం. మూఢాచారాలకు వ్యతిరేకంగా ఉద్యమించిన మహోన్నత మానవతావాది కందుకూరు వీరేశలింగమని సాహితీ స్రవంతి నాయకులు తెలుగు అధ్యాపకులు అజయ్ కుమార్ అన్నారు. కందుకూరి వీరేశలింగం 106వ వర్ధంతి సభ పెద్దాపురం యాసలపు సూర్యరావు భవనంలో జరిగింది. బుద్ధ శ్రీనివాస్ అధ్యక్షతన జరిగిన కందుకూరి వర్ధంతి సభకి అజయ్ కుమార్ ముఖ్య అతిథిగా పాల్గొని ప్రసంగించారు. ఆడపిల్లల చదువు అవసరం లేదని, ఆడపిల్లలు వంటింటి కుందేలుగా బతకాలని చెప్పినటువంటి రోజుల్లో దానికి వ్యతిరేకంగా ఆడపిల్లల చదువు కోసం పాఠశాలను స్థాపించిన వ్యక్తి కందుకూరు అన్నారు. తన భార్య రాజ్యలక్ష్మితో కలిసి మహిళా కళాశాలను రాజమండ్రి కేంద్రంగా ఏర్పాటు చేశారని, తెలుగు కవుల చరిత్ర, రాజశేఖర చరిత్ర, కందుకూరి స్వీయ చరిత్ర అనేక గ్రంథాలను మునుముందించారు. ఉపాధ్యాయుడిగా విలేకరిగా పనిచేసే నాటి దురాచారాలకు వ్యతిరేకంగా సంస్కరణ ఉద్యమ ఖడ్గరదారిగా కందుకూరి నిలబడ్డారన్నారు. నేటి సమాజంలో అనేక రుగ్మతలు నేటికి కొనసాగుతున్నాయని, దీనికి వ్యతిరేకంగా విద్యార్థులు ఉద్యమించాలన్నారు. నేటి సమాజాన్ని మరలా వెనక్కి తీసుకెళ్లే దుర్మార్గమైన కాలంలో మనం ఉన్నామని, దాని నుండి బయటపడడానికి విద్యార్థులు నిరంతరం అధ్యయనం చేయాలని పిలుపునిచ్చారు. కార్యక్రమంలో పిసిసి కార్యదర్శి రొంగల అరుణ్, ప్రజానాట్య మండలి నాయకులు వీర్రాజు కృష్ణ, కోలాట గురువులు అంజలి, అనుష, జస్విత, అమృత, నమ్రత, బంగారం తదితరులు పాల్గొన్నారు. సభకు ముందుగా కందుకూరి వీరేశలింగం చిత్రపటానికి కృష్ణ, వీర్రాజులు పూలమాల వేసి నివాళులర్పించారు. ఒకవేళ చిన్నపిల్లలు ఎవరన్నా ముసలోళ్ళకి ఇచ్చి పెళ్లి చేస్తే వాడి దురదృష్టవశాత్తు చచ్చిపోతే ఆడపిల్ల ఆభరణాలన్నీ తీసేసి జుట్టు మొత్తం నున్నగా గుండు కొట్టేసి తెల్ల బట్ట కట్టేసి ఇంట్లో ఒక మూల గదిలో పెట్టేసేవారు. భర్త చచ్చిపోయిన ఆడపిల్ల ఎవరికన్నా ఎదురైతే ఆ
ఆవిడకి చెడు జరుగుతుందట. అందుకని ఆడపిల్ల పొద్దున్న 4 లేచి ఇంటిని పని చేసేసి ఇంట్లో వాళ్ళందరికీ వంట చేసేసి ఇంట్లో మళ్ళీ లేచేలోపు అమ్మవారి దగ్గర పెట్టి కూర్చుంటుకోవాలి. అంటే ఆవిడ చేసే పనులు ఏమైనా కావాలి తప్ప ఆవిడ మొహం మాత్రం చూడడానికి ఇష్టపడేవారు కాదు. అటువంటి వితంతువులైన ఆడపిల్లలకి మళ్ళీ పెళ్లి చేయాలి, తెలిసి తెలియని వయసులో భర్త అంటే ఏంటో, సంసారం అంటే ఏంటో, జీవితంలో ఆనందం ఏంటో తెలియని ఆడపిల్ల జీవితం చిన్న వయసులో పెళ్లి చేసి వాళ్ళ జీవితం అన్యాయం అయిపోవడానికి లేదు, వాళ్ళకి మళ్ళీ పెళ్లి చేయాలని పోరాడిన వ్యక్తి కందుకూరి వీరేశలింగం. పోరాడటంతో ఆగిపోలేదు ఆయన, అవన్నీ ఆయన చేసి చూపించాడు. ఆడపిల్లల కోసం పాఠశాలను స్థాపించాడు, వితంతువుల కోసం శరణాలయాన్ని స్థాపించాడు. ప్రతి ఆడపిల్ల చదువుకోవాలి, ప్రతి ఆడపిల్ల ఆర్థికంగా తన కాళ్ళ మీద తను నిలబడాలి, తనకు నచ్చిన వ్యక్తిని పెళ్లి చేసుకోవాలి, సుఖంగా సంతోషంగా జీవించాలి అనే ఆ ప్రయత్నంలో ఆయన చివరి శ్వాస పీల్చే వరకు పోరాడతానే చచ్చిపోయాడు. అటువంటి గొప్ప వ్యక్తి మీలో చాలా మంది తెలియదో తెలుసా, మీకు పుస్తకాలు చదివే అలవాటు లేదు. ఈ మధ్యకాలంలో సినిమాలు చూసి పెద్దాపురం మండలం దివిలి గ్రామంలో జట్లమ్మ తల్లి జాతర మహోత్సవానికి విచ్చేస్తున్న ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాల డీసీసీబీ చైర్మన్ తుమ్మల రామస్వామి బాబు మంగళవారం దివిలి గ్రామంలో జట్లమ్మ అమ్మవారి జాతర మహోత్సవాల్లో పాల్గొని అమ్మవారికి ప్రత్యేక పూజలు నిర్వహించి అన్నదాన కార్యక్రమాన్ని నిర్వహించారు. కార్యక్రమంలో దివిలి జనసేన పార్టీ నాయకులు నరాలశెట్టి బాబ్జీరావు, కోపిరెడ్డి నాగబాబు, ఎర్ర సత్యబాబు, వల్లభశెట్టి రాంబాబు, పెద్దాపురం టౌన్ ప్రెసిడెంట్ పొలమరశెట్టి సత్యబాబు, ఓబిలిశెట్టి గున్నే, కటారి శ్రీను, గోపు వల్లయ్య, కంటిపోయిన ప్రసాద్ పాల్గొన్నారు. గురుగారు గట్టిగా శ్రమించాలి. బాబు దండ బాజీరావు గారు ఇలా వచ్చింది ఆటో గారు ఎదురు సుమారు 20 అడుగుల బావిలో పడిపోయిన ఆవు దూడను పిఠాపురం ఫైర్ స్టేషన్ సిబ్బంది రక్షించారు. సామర్లకోటలోని నవర గ్రామం వద్ద ఉన్న గోశాల సమీపంలో దూడ పొలాల్లో మేస్తూ సోమవారం సాయంత్రం బావిలో పడిపోయింది.
స్థానికుల సమాచారంతో సుమారు 3 గంటల పాటు శ్రమించి ఆ దూడను ప్రాణాలతో బయటకు తీశారు. తిరుమల కేయూసీని రాజకీయ ప్రముఖులు పాల్గొని స్వామివారి ఆశీస్సులు అందుకున్నారు. మంగళవారం ఉదయం స్వామివారికి జరిగిన నైవేద్య విరామ సమయంలో సినీ నిర్మాత దిల్రాజు, ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్ వేరువేరుగా శ్రీవారిని దర్శించుకుని మొక్కులు చెల్లించుకున్నారు. వీరికి ఆలయ అధికారులు దర్శన ఏర్పాట్లను చేశారు. దర్శనం అనంతరం ఆలయ రంగనాయక మండపంలో వేద పండితులు ఆశీర్వచనం చేయగా అధికారులు స్వామివారి తీర్థ ప్రసాదాలను అందజేశారు. ఆలయం వెలుపలకు వచ్చిన సినీ నిర్మాత దిల్రాజు మీడియాతో మాట్లాడుతూ స్వామివారిని దర్శించుకోవటం చాలా ఆనందంగా ఉందన్నారు. తిరుమలకు వచ్చే భక్తులకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా టీటీడీ చేస్తున్న ఏర్పాట్ల పట్ల సంతృప్తి వ్యక్తం చేశారు. ఉన్నాయి అట్టే అన్న తిన్నా పడిపోతాం. మేడం రాయలసీమ ప్రజలు అద్భుత చైతన్యంతో మొన్న ఎన్నికల్లో 10కి 7 సీట్లతో కడపలో గెలిచారు. ఈసారి ప్రజలకు మరింత మంచి చేసి 10కి 10 మనం గెలుద్దాం. తెలుగుదేశం పార్టీ చరిత్రలో ఈ మహానాడు సువర్ణ అక్షరాలతో లెక్కించబడుతుందని పార్టీ అధ్యక్షుడు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు పేర్కొన్నారు. పార్టీ కోసం నిస్వార్థంగా అంకిత భావంతో పనిచేసే పసుపు సైనికులే టీడీపీకి బలమని చెప్పారు. గత ప్రభుత్వం కక్షగట్టి వేధించినా ఎత్తున జెండా దించలేదని కార్యకర్తలకు కితాబిచ్చారు. టీడీపీ కార్యకర్తలందరికీ మహానాడు వేదికగా శిరస్సు వంచి నమస్కరిస్తున్నామని చెప్పారు. కడపలో మంగళవారం ఉదయం మహానాడు అట్టహాసంగా ప్రారంభమైంది. ఈ సందర్భంగా చంద్రబాబు ప్రసంగించారు. కడప గడ్డపై తొలిసారి మహానాడు ఏర్పాటు చేసుకుంటున్నాం. ఈ మహానాడు చరిత్ర సృష్టిస్తుంది. ఉమ్మడి కడప జిల్లాలో 10కి 7 స్థానాలు గెలిచాం. ఈసారి ఇంకొంచెం కష్టపడి 10కి 10 గెలవాలి. 2024 ఎన్నికల్లో పార్టీ సాధించిన విజయం అసామాన్యం. 93% స్ట్రైక్ రేట్ సాధించి అద్భుత విజయం సాధించాం. ఈ ఘన విజయానికి పసుపు సైనికులే కారణం. ఏమీ ఆశించకుండా పార్టీ జెండా మోస్తున్న కార్యకర్తల వల్లే ఈ విజయం సాధ్యమైందని చంద్రబాబు తెలిపారు. ఈ రోజు కడప గడ్డపై జరుగుతున్న ఈ మహానాడు చూస్తే ఎన్నికలై ఏడాది జరుగుతున్నా మీలో ఆ కసి, ఉత్సాహం, ఉద్వేగం ఏమాత్రం తగ్గలేదు. నేను చాలా మహానాడు చూశాను. దగ్గర మనం చూస్తే 34 మహానాడులు మనం జరుపుకున్నాం. 2 మహానాడులు డిజిటల్ గా జరిగాయి. అయితే ఈసారి కడపలో, దేవుని గడపలో జరిగే మహానాడు
ఒక చరిత్ర సృష్టించబోతుంది. సువర్ణాక్షరాలతో ఆంధ్రదేశ రాష్ట్ర ఆర్థిక పరిస్థితి ఒక దశ దిశ నిర్దేశిస్తుందని చెప్పి తెలియజేసుకున్నా. ఈరోజు చల్లని వాతావరణం. అన్ని మహానాడులంటే చాలా వేడివేడిగా ఉండేది, ఎండలు ఎక్కువ ఉండేటివి. ఒక ప్రశాంతమైన వాతావరణంలో, ఆహ్లాదకరమైన వాతావరణంలో ఈరోజు కడపలో మహానాడు జరుగుతా ఉంది. ఉమ్మడి ఎన్టీఆర్ జిల్లా విజయవాడ హనుమాన్పేట దాసరి నాగభూషణరావు భవన్లో సిపిఐ కార్యాలయం నందు ఎన్టీఆర్ జిల్లా సిపిఐ కార్యదర్శి దోనేపూడి శంకర్ మీడియా సమావేశం నిర్వహించారు. సందర్భంగా మాట్లాడుతూ వరదలు వచ్చి సుమారుగా సంవత్సరం అయినప్పటికీ బుడమేరు పనులు ఏమీ ప్రారంభించడం లేదని అన్నారు. అందుకే ఆపరేషన్ బుడమేరు అమలు చేయాలని కోరుతూ బుడమేరు ప్రక్షాళనకు యుద్ధ ప్రాతిపదికన చర్యలు చేపట్టాలని జూన్ 6వ తేదీన విజయవాడ హోటల్ ఐలాపురం కన్వెన్షన్ హాల్లో జరగబోయే రౌండ్ టేబుల్ సమావేశాన్ని జయప్రదం చేయాలని కోరుతున్నామన్నారు. కార్యక్రమంలో ఎన్టీఆర్ జిల్లా సిపిఐ కార్యదర్శి దోనేపూడి శంకర్, సిపిఐ నగర కార్యదర్శి జి కోటేశ్వరరావు, ఎన్టీఆర్ జిల్లా రైతు సంఘం అధ్యక్షులు మల్నీడు ఎల్లమందరావు, ఎన్టీఆర్ జిల్లా వ్యవసాయ కార్యదర్శి సంఘం ప్రధాన కార్యదర్శి చిలుకూరి వెంకటేశ్వరరావు, జిల్లా ఏఐవైఎఫ్ కార్యదర్శి లంకా గోవిందరాజులు పాల్గొన్నారు. వరద ముంపుకు గురై సంవత్సర కాలం గడుస్తున్న ఈనాటి వరకు కూడా ప్రభుత్వం ఆపరేషన్ హైడ్రా తరహాలో ఆపరేషన్ బుడమేరుని అమలు చేయకుండా కేవలం ఆన్ పేపర్ పుస్తకాలపైన పేపర్లపైనే యాక్షన్ లేకుండా ఉన్న పరిస్థితుల్లో రేపు 6వ తేదీన జూన్ 6వ తేదీన నిపుణులు, మేధావులు, రాజకీయ పార్టీల నాయకులు, వివిధ ప్రజా సంఘాల, రైతు సంఘాల బాధ్యులతో ఐలాపురం కన్వెన్షన్ హాల్లో పెద్ద ఎత్తున రౌండ్ టేబుల్ సమావేశం ఏర్పాటు చేయటం జరిగింది. ఈ రౌండ్ టేబుల్ సమావేశానికి విచ్చేసి జయప్రదం చేయవలసిందిగా కోరుతున్నాం. ఆపరేషన్ బుడమేరు పెద్ద ఎత్తున అమలు చేస్తామని చెప్పి రాష్ట్ర ముఖ్యమంత్రి గారు ప్రకటించారు. క్యాబినెట్లో తీర్మానం చేశారు, రాష్ట్ర అసెంబ్లీలో ప్రకటించారు. దరిదాపు విజయవాడ ఎగువ భాగాన 300 ఎకరాలు ఆక్రమణకు గురైందనేటువంటిది ప్రభుత్వ సర్వేలోనే వారు చెప్పారు. ఎగువ భాగాన అలాగే విజయవాడ నగరంలో 10 కిలోమీటర్ల ప్రవహిస్తూ 32 వార్డులు 3551 ఆక్రమణలకు గురైనటువంటిది బుడమేరు తీరం ప్రవాహ దిశ. ఇది ప్రభుత్వ సర్వేలతో సహా ప్రకటించింది. ఆనాటి కలెక్టర్ శ్రీమతి సృజన సర్వేలో ఉన్నటువంటి అంశాలను నేను ప్రస్తావిస్తున్నాను. ప్రభుత్వ సర్వే ఇది. విజయవాడ నుంచి ఎనికేపాడు అండర్ టన్నల్ గుండా చివరకు ఉప్పుటేరులో, కొల్లేరులో సముద్రం కలుస్తుంది గుడివాడ మీదుగా. ఇంత ప్రవాహ దిశ ఆక్రమణకు గురైతే ఆక్రమణపైన దృష్టి సారించకుండా, వారికి ప్రత్యామ్నాయం చూపేటువంటి ఆలోచన చేయకుండా పూడికలు తీస్తాము, రక్షణ బాలు నిర్మిస్తామని చెప్పి సాధ్యం కానటువంటి విషయాల్ని ఇరిగేషన్ శాఖ మంత్రులు చెప్పడం జరుగుతుంది. అందువల్ల వర్షాకాలం ప్రారంభమైంది ఆల్రెడీ. అట్ ప్రజెంట్ నైరుతి ఋతుపవనాల తాకిడితోటి బాంబే లాంటి ప్రాంతాల్లో కూడా ఇవాళ తీవ్రమైనటువంటి వర్షపాతం కురిసి నగరం మునిగిపోయినటువంటి పరిస్థితి. మనకి రానున్న 2-3 రోజుల్లో జూనియర్ ఎన్టీఆర్ జిల్లాలో వర్ష కురుస్తుందని చెప్పి చెప్తున్నారు. కాబట్టి వర్షాకాలం పూర్తి స్థాయిలో రాకముందే ఇవాళ భయోత్పాతం కలుగుతుంది ప్రజలకి. ఇటు ఎగువ భాగాన, ఇటు కొండపల్లి, మైలవరం నుంచి రాయనపాడు, ఏలపురోలు ఈ గ్రామాలు, ఇటు విజయవాడ నగరం 32 గ్రామాల ప్రజలు వారం రోజుల పాటు మురికి నీళ్ళతో సహవాసం చేశారు, వరద నీళ్ళతో సహజీవనం చేశారు. అలాగే విజయవాడ దిగువ భాగాన. కాబట్టి ప్రభుత్వ కార్యాచరణ ఏమిటి, యాక్షన్ ఏమిటి అనేటువంటిది శంకుస్థాపన చేశారు. పూడిక లోతు తీస్తారట. కానీ ఆక్రమణ పరిస్థితి ఏంటి? సహజమైనటువంటి బుడమేరు ప్రవాహ దిశ ఏమవుతుంది, ఏమైంది? కాబట్టి ఆ ప్రవాహ దిశ లేకుండా, ప్రవాహ దిశ ఆక్రమణకు గురైతే ఆక్రమణను నిర్మూలించకుండా, వారికి ప్రత్యామ్నాయం చూపకుండా తక్షణమే ఇవాళ మేము చంద్రబాబు నాయుడు గారిని విజ్ఞప్తి చేసేది, గతంలో కూడా
వినతిపత్రాలు ఇచ్చాం. రాష్ట్ర సిపిఐగా ఆపరేషన్ హైడ్రా తర్వాత రాష్ట్ర వ్యాప్తంగా నిరసనలు చేస్తున్న ఎండిఓ ఆపరేటర్లు, అందులో భాగంగా అనకాపల్లి జిల్లాలో 374 మంది ఆపరేటర్లు ఈరోజు అనకాపల్లి ఎన్టీఆర్ స్టేడియం నుండి కలెక్టర్ ఆఫీస్ వరకు ర్యాలీగా చేరుకుని కలెక్టర్కు వినతి పత్రం సమర్పించారు. గత ప్రభుత్వంలో రాష్ట్ర వ్యాప్తంగా 28,000 ఎండిఓ ఆపరేటర్స్ ని 5 సంవత్సరాలు పేద ప్రజలు ఇంటికి నేరుగా రేషన్ సర్వ్ చేయుటకు అగ్రిమెంట్లో తీసుకున్నారు. అప్పటి నుంచి ప్రజలకి నేరుగా ఇంటి దగ్గరికి రేషన్ సప్లై చేసేవాళ్ళం. కరోనా కష్టకాలంలో కూడా మా కుటుంబాలని వదిలి సేవలు ప్రజలకు అందించడం, మొన్న కూటమి ప్రభుత్వం ఏర్పడ్డాక విజయవాడ వరద బాధితులకు సేవ చేసే విషయంలో కూడా ఈ ప్రభుత్వం మా సేవలు వినియోగించుకున్నారు. ఇంకను 18 నెలలు కాలపరిమితి ఉన్నప్పటికీ కక్షపూరిత చర్యలుగా ఈ గవర్నమెంట్ మాపై కక్ష సాధించి మా కుటుంబాలను రోడ్డున పడేలా ప్రవర్తించింది. తక్షణమే జీవో నెంబర్ 5ను రద్దు చేసి మమ్మల్ని విధుల్లో మరలా తీసుకోవాలని కోరుతున్నామన్నారు. సోదరులందరికీ నమస్తే. నా పేరు జెట్టి శ్రీను. నేను అనకాపల్లి జిల్లా ఎండి ఆపరేటర్ యూనియన్ అధ్యక్షుడిగా పనిచేస్తున్నాను. రాష్ట్ర వ్యాప్తంగా 9,260 వెహికల్స్ ఉన్నాయి. అలాగే అనకాపల్లి జిల్లాలో 374 వెహికల్స్, అలాగే వేలపర్లు ఆపరేటర్లుగా దాదాపుగా 27,000 పైచీలుగా వర్క్ చేస్తాను ఈ వ్యవస్థను నమ్మి. గత ప్రభుత్వం మాకు ఈబీసీ కానీ లేదా ఓసీ కార్పొరేషన్ కానీ ఎస్సీ ఎస్టీ మైనారిటీ కార్పొరేషన్ నుంచి లోన్ అనేది ఏర్పాటు చేసి మమ్మల్ని ఒక పార్ట్నర్లుగా తీసుకొని ఎంగేజ్ మాట్లాడి అగ్రిమెంట్ ప్రకారంగా 72 నెలలకి మమ్మల్ని విధులకు తీసుకోవడం జరిగింది. అర్థంతంగా 52 నెలలు పూర్తయింది. ఇంకా 20 నెలలు మాకు అగ్రిమెంట్ టైం ఉంది. ఉంటును సడన్గా ఎటువంటి చర్చలు జరపకుండా ప్రభుత్వం తక్షణమే 20వ తారీఖున క్యాబినెట్ నిర్ణయం తీసుకొని ఈ యొక్క జీవో నెంబర్ 5 తీసుకొచ్చి రద్దు చేయడం జరిగింది. మేము కోరిందంతా ఒకటే ప్రభుత్వాన్ని, అలాగే ముఖ్యమంత్రి గారిని కానీ డిప్యూటీ ముఖ్యమంత్రి గారిని కానీ అలాగే నాదర్ మనోహర్ గారిని, మాకు ఇంకా 20 నెలలు అగ్రిమెంట్ ప్రకారంగా టైం ఉంది కాబట్టి మాకు 20 నెలలు ఉపాధి కల్పించాలని కోరడం జరుగుతుంది. అలాగే విధుల్లోకి తీసుకుంటారా, నాతో వేరే అవసరం తీసుకుని ఏమైనా ఉపాధి కల్పిస్తారా, నాతో ఏం చేస్తారనేది మీ నిర్ణయం తీసుకోండి. మాకు తక్షణమే చేయని వల్ల ఈరోజు మమ్మల్ని నమ్మి 27,000 కుటుంబాలు రోడ్డున పడడం జరిగింది. ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా ఆపరేటర్లుగా కానీ మమ్మల్ని కానీ, అలాగే విజయవాడ వరద బాధితుల్లో కానీ మేము చేసిన సేవలకు కానీ, అలాగే ఇప్పుడు గతంలో కోనసీమ జిల్లాలో వచ్చిన వరద బాధితుల్లో కానీ, అలాగే రాష్ట్ర వ్యాప్తంగా ఏ టైంలో అయినా కరోనా టైంలో కానీ ఎన్నో సేవలు గుర్తించి ప్రభుత్వం ఈరోజు తక్షణం ఇలా తీసేయడం అర్థంతంగా సబు కాదని ఈ సముఖంగా మమ్మల్ని కోవడం జరుగుతుంది. అలాగే ఈ వ్యవస్థను నమ్ముకొని ఈ వ్యవస్థలో పనిచేస్తూ దాదాపు ఒక 80 మంది ఆపరేటర్లు గుండెపోటు వచ్చు. నా పేరు వజ్రపు వేణు, నేను ఎండి ఆపరేటర్ని. మాది అనకాపల్లి జిల్లా కశినకోట మండలం సోమవారం గ్రామం నుంచి నేను ఎండి ఆపరేటర్గా వర్క్ చేస్తున్నాను. వాళ్ళు ఉండగా అందరికీ ఇంటింటికి రేషన్ ఇచ్చమని చెప్పారు. అందరికీ ముసలోళ్ళు కానీ మురగాళ్ళు కానీ అందరికీ ఇంటింటికి వెళ్ళి నెక్స్ట్ వాళ్ళు రాకున్నా సరే ఇంటికి కబురు పెట్టి మేము రేషన్ ఇచ్చేవాళ్ళు. అలాంటిది కరోనా టైంలోనే కూడా వాళ్ళందరూ ఏమయ్యారో మాకు తెలియదు. ఇప్పుడు కూడా మేము ప్రజల గురించే చేసాము తప్ప ఏనాడు కూడా మా గురించి మా ప్రాణం గురించి కూడా ఆలోచించుకుంటేనే మేము పోరాడాం. అక్కడ అది వస్తుంది ఇది వస్తుంది అన్నా సరే, వరదలు వచ్చినా వనాలు వచ్చినా ఏమొచ్చినా ఆఖరికి మా వెహికల్ ప్రాబ్లం వచ్చినా వేరే వెహికల్ మీద తీసుకెళ్ళి సరే వాళ్ళకి సప్లై చేసాం తప్ప ఏనాడు మేము వాళ్ళ పబ్లిక్కి నష్టం చేయలేదు. నష్టం చేయలేనప్పుడు మమ్మల్ని ఎందుకు ఇలాగ వెనక్కి చేశారో మాకు తెలియలేదు. తెలియనప్పుడు ఇప్పుడు మేము అందరూ ఆదిమైన ఆధారపడి ఉన్నాం. పెద్ద 374 మంది ఆపరేటర్లు అందరూ కూడా అందమైన మేము ఆధారపడి ఉన్న వల్ల ఇప్పుడు మేము రోడ్డుకి ఎక్కి మేము ఎందుకు ఇప్పుడు చెయ్యాలి? ఇప్పుడు మాకు ఆధారం ఏంటి, మాకు ఏటి చేయాలి? ఈ 2 సంవత్సరాలు ఉన్నది కూడా ఎందుకు తీసేయాలి? మాకు ఇప్పుడు ఆధారం కల్పించాలి, లేదా మా బళ్ళు మీద ఉన్న ఎన్ని తీసేయాలి, లేదా అంటే మాకు ఏటో చూపించండి. అందరూ మీరు
రోడ్ ఎక్కి మా పిల్లలు మేము అందరూ మా ఇంట్లో పరిస్థితులు పెట్టి మేము ఇందులో మీరు ఇస్తారని ఆశతో మేము ఉన్నాము. ఏం చేయాలో మాకు బోధపడలేదు. చెప్పాలి, ఏదైనా మీ న్యాయం చెప్తారనే మేము ఇప్పుడు ఇలా వచ్చాము. మీ గవర్నమెంట్ మేము ఏం కోరుకుంటున్నామంటే ప్రతి ఎండి ఆపరేటర్లు కూడా మిమ్మల్ని నమ్మే మేము వచ్చాం తప్ప మమ్మల్ని మీరు నమ్మారా లేదని మాకు తెలియదు. లేదంటే అది మీరు ప్రయత్నం పెట్టి ఉంటుంది. అంతేగాని మేము చేసామా లేదా అని ప్రజలు అడగండి. ప్రజలు అడగకుండా చేయకుండా ప్రజల మీద లేకుండా మమ్మల్ని తీసేయడం. నా పేరు కోన లక్ష్మణ్, ఏఐటీసీ రాష్ట్ర సమితి సభ్యులుగా కొనసాగుతూ ఉన్నాను. ఈరోజు అనకాపల్లి జిల్లాలో ఉన్నటువంటి ఎండిలు రోడ్డును పడ్డారు. దీనికి కూటమి ప్రభుత్వమే కారణం. జీవో నెంబర్ 5 తీసుకొచ్చి అర్ధరాత్రి జీవో నెంబర్ 5 తీసుకొచ్చి ఈరోజు ఆపరేటర్ని తొలగించారు. తక్షణమే వీళ్ళందరినీ కూడా విధుల్లో తీసుకోవాలని మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. మరి గత ప్రభుత్వంలో కోటాటేర్లతో పాటు ఎండియూ ఆపరేటర్లు కూడా కొనసాగించారు. మీరు కేరళ తరహాలో అన్ని రకాల నిత్యావసర వస్తువులు ఇవ్వాలండి సాగుతో ఈరోజు ఉన్న ఆపరేటర్లందరినీ తొలగించి ప్రజలకు అందవలసిన అన్నిటినీ కూడా ప్రభుత్వం ఈ విధంగా దూరం చేయడం అనేది కరెక్ట్ కాదు. మరి వీళ్ళందరూ కూడా గతంలో 2015-16లో కూడా కరోనా టైంలో కానీ మొన్న జరిగిన వరద బాధితుల వరకు కూడా విజయవాడలో జరిగిన వరద బాధితుల్లో కూడా వేలాది మంది ఆ కార్యక్రమాల్లో పాల్గొని ప్రాణాలు తగ్గించి ప్రతి ఒక్క తోటి ఉన్నటువంటి నిరుపేదలందరికీ కూడా ఈ నిత్యావసర వస్తువులు అందించిన ఘనత మరి వీళ్ళదే. ఇలాంటి వాళ్ళని మరి పిలిచి మాట్లాడకుండా జీవో నెంబర్ 5 తీసుకొచ్చి అర్ధరాత్రంగా తొలగించడం ఇది సరైన పద్ధతి కాదని ఈ ప్రభుత్వానికి మేము తెలియజేస్తున్నాం. ఒక పక్క కూటమి ప్రభుత్వం నిరుద్యోగ యువతని కూడా అందరికీ కూడా ఉద్యోగాల అవకాశాలు ఇస్తారని చెప్తున్న మీరు మరి ఈరోజు 20,000 మంది రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న 20 మంది ఎండియూ ఆపరేటర్లు అందరినీ కూడా రోడ్డును పడించారు. మరి వీళ్ళందరూ కూడా నిరుద్యోగ యువకులే కదండి. మీరు ప్రభుత్వం ఒకసారి ఆలోచన చేయాలని చెప్పేసి మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. వీరు న్యాయమైన డిమాండ్లు ఏమీ లేదు. ఒకటేటి, వీళ్ళందరినీ కూడా తక్షణమే విధుల్లో తీసుకోవాలి. గత ప్రభుత్వంలో వైసీపీ ప్రభుత్వంలో నియమించారు కాబట్టి ఈ ప్రభుత్వంలో మేము వచ్చిన తర్వాత తీసేస్తామనే భావం మీలో ఉంది కాబట్టి తక్షణమే దాన్ని మీరు విరమించుకోవాలని మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. వార్తలు ముగించే ముందు మరోసారి హెడ్లైన్స్. ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాలో బగ్గుమన్న గంజాయి రవాణా. పెద్దాపురం చిల్డ్రన్స్ క్లబ్ ఆధ్వర్యంలో కందుకూరి వర్ధంతి సభ. దివిలి గ్రామంలో జట్లమ్మ తల్లి జాతర మహోత్సవానికి తుమ్మల రామస్వామి. ఇది రోజు బులెటిన్. మరో బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.